నటుడు సైఫ్ అలీ ఖాన్పై జరిగిన కత్తి దాడి తర్వాత ఆయన కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్ తన అనుభవాన్ని పంచుకున్నాడు. దాడి రాత్రి జరిగిన సంఘటనల గురించి తన భావోద్వేగాలను ఆయన వెల్లడించాడు. తన తండ్రి సైఫ్ అలీ ఖాన్పై దారుణంగా కత్తితో దాడి జరిగిన రాత్రి గురించి ఇబ్రహీం అలీ ఖాన్ తొలిసారిగా నోరు విప్పాడు. ఈ సంఘటన కుటుంబాన్ని కుదిపేసిందని చెప్పుకొచ్చారు. దాడి జరిగినప్పుడు తాను నైట్ షిఫ్ట్ షూటింగ్ చేస్తున్నానని ఇబ్రహీం గుర్తు చేసుకున్నాడు. అది తెల్లవారుజామున 2:30 గంటలకు జరిగిందని వెల్లడించారు. నాకు తెల్లవారుజామున 5:30 గంటలకు మాత్రమే సమాచారం అందిందని చెప్పుకొచ్చారు. నేను ఆ రాత్రి నిద్రపోలేదని పేర్కొన్నాడు. నేను అతనిని చూడటానికి పరిగెత్తానని, అతను శస్త్రచికిత్స తర్వాత అప్పుడే బయటకు వచ్చాడు అని సైఫ్ తరువాత మాట్లాడిందలింటిలేదు అని అపనని కాడినని నేను ఇక్కడే ఉన్నాను నాన్న అని నేను చెప్పినప్పుడు అతను నవ్వు అక్కడ ఉంటే ఆ వ్యక్తిని కొట్టేవాడివి అని అన్నారని చెప్పుకొచ్చాడు. మరణానికి దగ్గరైన అనుభవం తనను తన తండ్రికి మానసికంగా దగ్గర చేసిందని ఇబ్రహీం అన్నారు. ఇలాంటి వాటి తర్వాత మీరు ప్రజలను తేలికగా తీసుకోవడం మానేశాడని చెప్పుకొచ్చాడు. ఈ ఘటన ఇబ్రహీం అలీఖాన్ మరియు సైఫ్ అలీఖాన్ మధ్య బంధాన్ని మరింత బలపరిచింది. జీవితం ఎంతో విలువైనదని